అండి అందరూ బాగున్నారు కదా. మన ఇండియా మూవింగ్ అంటే అబ్రాడ్ నుంచి అమెరికాని, ఆస్ట్రేలియా ఎక్కడని అనుకోండి మీరు, కానీ అబ్రాడ్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను కొన్ని వీడియోలు అయితే చేస్తున్నా. దానికైతే మంచి స్పందన అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నా, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడతాయి. ఇప్పుడున్న అన్సర్టనిటీ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మీకైతే ఇబ్బంది అంటే వీసాలకు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే వెన్ టు ఎగ్జిట్ ఎలా అనేది చేస్తున్నాను అనమాట. సో ఇవాళ ఈ పర్టికులర్ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, లోన్ తీసుకోవాలా ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కునేటప్పుడు. మీరు అమెరికాలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వెళ్దాం అనుకున్నారు, 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో. ఓకే, మీరు బాగానే సంపాదిస్తున్నారు, మీ దగ్గర ₹1 కోటి క్యాష్ ఉంది. బట్ స్టిల్ నేను ఇండియాలో అపార్ట్మెంట్ కొందాం అనుకున్నా, విల్లా కొందాం అనుకున్నా, లోన్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలి? నా దగ్గర క్యాష్ ఉంది కదా, లోన్ ఎందుకు తీసుకోవాలి? అవసరం ఏముంది? వాళ్ళకి ఎవరికో బ్యాంక్కి నేను ఎందుకు వడ్డీ కట్టాలి అనుకుంటారు. కానీ చాలా లాజిక్స్ ఉన్నాయి దీంట్లో. మీరు జాగ్రత్తగా వింటే మీకు ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి మంచి సబ్జెక్ట్ అనమాట. లోను తప్పకుండా తీసుకోండి అనేది నేను చెప్తున్నా. డబ్బులు ఉన్నాయంటే లోన్ ఎందుకు తీసుకోమంటారు సార్ మీరు అని మీరు అడగచ్చు. సో దానికి సమాధానం కూడా నేను దీంట్లో చెప్తా. లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఓకే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీ దగ్గర కొంత క్యాష్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు క్యాష్ ఉందండి. మీరు అమెరికాలో ఒక 5 ఏళ్ళు సంపాదించారు, కష్టపడి దాచిపెట్టారు. ఇప్పుడు ఇండియాలో ఎట్లా మూవ్ అవుదాం అనుకున్నారు, ఏదో కొందాం అనుకున్నారు, మరి 50 లక్షలు ఉంది కదా, వెళ్ళిన తర్వాత డైరెక్ట్ క్యాష్ పెట్టుకొని వేసుకుంటే నాకు లోన్ కట్టే పని ఉండదు, ఈఎంఐలు ఉండవు, ఈ హెడ్ఏక్ ఉండదు, హ్యాపీగా సెటిల్ అయిపోదాం అని అనుకుంటారు. బట్ ఇక్కడ నేను ఇచ్చేటువంటి సజెషన్ మీకు ఏంటంటే, ఫస్ట్ థింగ్ 2-3 రకాలు చూసుకోవాలి మనం. ఒకటి ఏంటంటే, మనము ఏదన్నా సరే ఇండియాలో క్యాష్ పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే అబ్రాడ్ నుంచి బంగారు గనులు తవ్వుకొని డబ్బులు తీసుకొచ్చి మనం అక్కడ కొనేసుకున్నామేమో అనుకుంటారు అనమాట. ఫస్ట్ థింగ్, అలాంటి విజువల్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయకూడదు. ఓకే, సో డబ్బులు ఉన్నా సరే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, చూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ మనీ మీకు రేపు పొద్దున మీకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ₹1 కావాలి అంటే ఎవ్వడు ఇవ్వడు. ఎట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్న మీరు ఎవరికి ఇవ్వరు, కాబట్టి మీ డబ్బులు మీవే. సో మీరు లోన్ తీసుకొని కొనుక్కోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే వాళ్ళందరికీ మనం ఏం చెప్పొచ్చు అంటే, నేను లోన్ తీసుకున్నాను, లోన్ నీకెందుకు రా, నువ్వు అమెరికాలో సంపాదించి నువ్వు లోన్ తీసుకోవటం ఏందిరా అంటే, అమెరికాలో సంపాదించిన అమెరికాలో ఖర్చులు ఉంటాయి కదా, అమెరికాలో ఇంటెద్ద కడతాం కదా, అమెరికాలో కరెంట్ బిల్లు కడతాం కదా, అమెరికాలో గ్యాస్ బిల్లు కడతాం కదా, ఫ్రీగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు ఏమి అన్నీ అందుకే వెనక్కి తీసుకురాం కదా, అక్కడ ఉన్న ఖర్చులు పోను, మహా అయితే ఎంతో కొంత మేము నెలకు మాకు ₹50,000 ₹1,00,000 మిగిలిన అలా కొంత దాచిపెట్టుకున్నాము. ఆ కొంత దాచిపెట్టుకునే అమౌంట్తో పాటు ఇప్పుడు మాకు సరిపోని అమౌంట్ లేవు కాబట్టి లోన్ తీసుకున్నాము అని చెప్పొచ్చు అనమాట. అంటే కొంత జనాలు కొద్దిగా చల్లబడతారు అనమాట. లేదు మనం ₹1 కోటి క్యాష్ పెట్టి ఇల్లు కొనుక్కున్నాం అని అనుకున్నాం అనుకోండి, వచ్చిన ప్రతోడు అబ్బో బాగానే కట్టేవరా, పెద్ద ఇల్లు కొన్నావు, పెద్ద అపార్ట్మెంట్ కొన్నావు, అబ్బో ₹1 కోటి క్యాషేనా, లోన్ ఎంత, ఏముంది ఏమైనా కడుతున్నావా, ఈ అర్థమైన యక్ష ప్రశ్నలు అన్నీ వేసి సిగిస్తారనమాట. అందుకని సింపుల్గా ఒకటే ఆన్సర్, ఎవరు వచ్చినా సరే లోన్ పెట్టుకొనుక్కున్నా, లోన్ పెట్టుకొనుక్కున్నా, లోన్ పెట్టుకొనుక్కున్నా, లోన్ పెట్టుకొనుక్కున్నా అన్నామంటే, వీడు కూడా మనలాగే లోన్ పెట్టుకొట్టుకుందే అనేసి వెళ్ళిపోతారు అనమాట. అదొకటి. ఎందుకు అంటే కొంత జనాల హిందీలో అయితే నజర్ అంటారు, తెలుగులో అయితే ఇంకొకటి దిష్టి అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే అది ఫీల్ అయ్యే వాళ్ళకి, సెంటిమెంట్లీ ఫీల్ అయ్యే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, లేదు జనాల దగ్గర నుంచి ప్రశ్నలు తప్పించుకునే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. సారీ, నేను కొంచెం రియలిస్టిక్గా మాట్లాడుతున్నా, ఎందుకంటే చూసా కాబట్టి చెప్తున్నా ఇలాంటివన్నీ. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, కొంత అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, ఇండియాలో ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇద్దరు ఒక ఆడపిల్లలే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరు వేరు ఇళ్ళకి వెళ్ళారు, ఒకళ్ళు అబ్రాడ్లో ఉన్నారు, ఒకళ్ళు ఇండియాలో ఉన్నారంటే, వీళ్ళు ఎంత కష్టపడి సంపాదించి రూపాయి దాచిపెట్టిపోయి ఇండియాలో అపార్ట్మెంట్ ఇల్లు కొనుక్కున్నా, అక్కడ వాళ్ళకి ఏమన్నా ఒకవేళ ఆస్తులు కలిసి వచ్చి, ఒకవేళ స్థలం కలిసి వచ్చి దాని మీద ఒక ఇల్లు కట్టుకున్నా, అయ్యో పాపం వాళ్ళు కష్టపడి లోన్ తీసుకుని కట్టుకున్నారంటారు. కానీ ఇక్కడ ఈ అమెరికా నుంచి డబ్బులు తీసుకొని రూపాయి దాచిపెట్టి తిని తినక ఎట్లో గొట్లా మన ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి అనుకుని తీసుకొచ్చిన వాళ్ళు, మీకేంట్లే ఎన్ఆర్ఐలు అక్కడ సంపాదించుకున్నారులే అంటారు అనమాట. అంటే వీళ్ళ కష్టం కాదు, కానీ వాళ్ళ కష్టం, వాళ్ళ ఈఎంఐ పాపం. కానీ వాళ్ళకి ఎంతో కొంత ప్రాపర్టీ కలిసి వచ్చింది అనే ఆలోచన అనేది రాదు, ఎందుకంటే ఇది సహజం. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే,
ఎన్ఆర్ఐ అనేటప్పటికీ బాగా సంపాదించేశాడు అనేటువంటి ఫీలింగు కొన్ని తరతరాలుగా మన వాళ్ళ మైండ్లో అలా నాటుకుపోయిందనమాట. మన ఇంట్లోనే డిఫరెన్సెస్ అనేది చూపించేటువంటి ఛాన్స్ ఉంది. అందరు చూపిస్తారని నేను చెప్పను. జనరల్గా కొంత మీకేంట్లే ఎన్ఆర్ఐలు అని అనుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే అలాంటి డిఫరెన్సెస్ కూడా ఎక్కడ మనం లోన్ తీసుకున్నాము అంటే వీళ్ళు కూడా లోన్ తీసుకొని కట్టుకున్నారు, కొంత ఎంతో కొంత ఫీలింగ్ అనేది ఉంటుంది ఎన్ఆర్ఐ అనగానే, కొంత తగ్గుతుంది అనమాట. సో ఇవి 2 మెయిన్. నెక్స్ట్ థర్డ్ నెంబర్ 3 ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఉంటాయి దీంట్లో. రీసెంట్గా మీరు చూస్తారు కదా హైదరాబాద్లో ఎన్ని కూల్చారో ఇల్లులు, అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగులు కూల్చేశారు. ఏంటి అంటే రూల్ ఫాలో కాలే. చెరువులో కట్టామంట, ఇంకో చోట కట్టారంట, ఇంకో చోట కట్టారంట, ఆ రూల్ లేదట, ఈ రూల్ లేదట, ఇది గవర్నమెంట్ భూమి అట, అది మన దగ్గర ఉన్నటువంటి చట్టాలు, మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ జిహెచ్ఎంసీలో ఒక ఇల్లు కట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 22 డాక్యుమెంట్స్ కావాలండి. లెక్క చూస్తే అందరి దగ్గరికి వెళ్ళి నో క్లియరెన్స్ ఎన్ఓసి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంటే మరి ఇక రూల్ ఫాలో అయ్యి కట్టాలా, ఫాలో అవ్వకుండా కట్టాలా, ఎట్లా కట్టాలి ఏంటనేది పక్కన పెడితే మనం కొనేటువంటిది లీగలా ఇల్లీగలా. జనరల్గా ఒకవేళ బిల్డర్స్ కనుక ఏమైనా మిస్టేక్స్ చేసినా, రాంగ్ ప్లేస్లో కట్టాల్సిన చోట కట్టినా, తర్వాత మీకు తెలియనివి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. 233 గజాల కన్నా ఎక్కువ కనుక ఉంటే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి. ఇది నేను చెప్పేది హైదరాబాద్కి సంబంధించింది. సో చాలా చోట్ల ఇవే రూల్స్ ఉన్నాయి, పెద్ద సెట్ ఆఫ్ రూల్స్. ఏంటి అంటే వాళ్ళు మన ప్లేస్ మోర్ట్గేజ్ పెడతాము అంటే ఇప్పుడు ఎవరైనా అపార్ట్మెంట్లో మీరు ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుంటున్నారు అనుకోండి, ఒక 5 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది. ఆ 5 అంతస్తుల అపార్ట్మెంట్లో బిల్డర్ ఏం చేస్తాడంటే ఒక పర్టికులర్ ఫ్లాట్ అనేది జిహెచ్ఎంసీ వాళ్ళకి మోర్ట్గేజ్ పెడతాడు. అంత రూల్ ప్రకారం ఫాలో అయిన తర్వాత వాళ్ళ రూల్స్ ఫాలో అయ్యారని చెప్పేసి వాళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారనమాట. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. మీకు దీని గురించి కావాలంటే చెప్పండి, నేను సపరేట్ వీడియో చేస్తే. ఈ వీడియోలో మన టాపిక్ మారిపోతుంది మళ్ళీ. సో మీరు అది లీగలా ఇల్లీగలా తెలుసుకోవాలి అంటే ఏంటంటే లోన్కి వెళ్ళటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ బ్యాంక్ వాళ్ళు వెళ్ళి మొత్తం చెక్ చేస్తారు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అవి లీగలా ఇల్లీగలా, కట్టచ్చా కట్టలేదా, ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. ఓకే, లోన్లో కూడా 2 రకాలు ఉంటాయి, 2 రకాల బ్యాంకులు ఇచ్చేవి ఉంటాయి. ఒకటి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఎట్లా ఉన్నా లోన్ ఇస్తారు. దానికి పర్మిషన్ ఉందా, పర్మిషన్ లేదా, ఇంకోట అని చెప్పి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారని చెప్పి విన్నా. అది కూడా మీరు తెలుసుకోండి. దాంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే ఫర్ ఎనీ రీజన్ రేపు పొద్దునే మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే హైదరాబాద్లో వాళ్ళు వచ్చి మీ అపార్ట్మెంట్ మొత్తం బలగొడిచారు, నేలమట్టం అయిపోయింది, అయినా మీరు లోన్ కట్టాలి. ఎందుకంటే వాడు పేపర్లన్నీ చూడకుండా చెక్ చేయకుండా ఇచ్చాడు. ఇక్కడ మీరు ఎస్బీఐయో, ఐసిఐసిఐయో, హెచ్డిఎఫ్సియో ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, నాకు తెలియదు ఎగ్జాంపుల్కి చెప్తున్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ లాయర్లను పెట్టుకొని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ జెన్యూన్గా ఉంటేనే మీకు లోన్ ఇస్తారనమాట. అంటే మీరు సేఫ్, ఒక రకంగా సేఫ్ అనమాట. ఆ సేఫ్టీ కోసం మీరు లోన్ తీసుకోండి. ఓకే, లోన్ తీసుకున్నారు, కొనుక్కున్నారు, అంత బాగానే ఉంది, గృహప్రవేశం అయిపోయింది, వచ్చిన ప్రతివాడికి సమాధానం చెప్పారు, అమ్మాయి లోన్ అని చెప్పారు. సో ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏమైనా ఉన్నాయి, క్యాష్ ఉంది నా దగ్గర అంటే లోను రీపేమెంట్ చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చాలామంది చేయండి ఏంటంటే ఇప్పటిదాకా ఆల్రెడీ కొనేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, ఇది నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది, నాకు కూడా ఒకప్పుడు తెలీదు. ఓకే, నేను కూడా ఇలానే ఒక ఇల్లు కొనుక్కున్న నా దగ్గర మొత్తం లోనే. నేను జస్ట్ ఒక చిన్న అమౌంట్, అంత డబ్బులు కూడా లేవు, పెట్టా. లోన్ తీసుకున్న తర్వాత మొత్తం లోన్ వచ్చేసి 120 months పెట్టుకున్నా. దాంట్లో 2 years కట్టేసా. కట్టిన తర్వాత మళ్ళీ చూసుకుంటే 120 months అట్లే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. అప్పుడు నేను దాని గురించి అనలైజ్ చేసుకుని తెలుసుకుని నేర్చుకుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే మనము అసలు ఎంతో కొంత లోన్కి కట్టాలన్నమాట. నెల మీరు ఈ ఈఎంఐలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారనుకోండి, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మీ అసలు ఇప్పుడు మీరు ఒక 30,000 ఈఎంఐ కడితే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అసలుకు పోద్ది, 25,000 వడ్డీకి పోద్ది. ఎందుకంటే 10 సంవత్సరాలు లోన్ పెట్టుకుంటే ఇక్కడ 120 months ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 10 years లోన్ పెట్టుకుంటారు కదా మీరు. ఈ 10 yearsలో మీరు వడ్డీ కడతారనమాట. సో ఈ వడ్డీ లెక్కలన్నీ వేరే ఉంటాయి, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 10 yearsకి మీరు ఆ తీసుకున్నటువంటి అమౌంట్కి వడ్డీ కడతారు. కాబట్టి మీరు అస్సలు ఇప్పుడు ఒక 15 లక్షల లోన్ తీసుకున్నారనుకోండి, లాజిక్ చెప్తాను నేను మీకు. 15 లక్షల లోన్కి మీరు నెల 30,000 లోన్ కట్టుకుంటూ పోతే మధ్యలో మీకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారు.
ఇది అమెరికాలో అయినా ఎక్కడైనా ఏ దేశంలో అయినా సరే వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉంటారు అనమాట. చేసినప్పుడే షేర్లు పడిపోవటం, తగ్గిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అలాగా మీకు వడ్డీ రేట్లు అప్ అండ్ డౌన్ అయినప్పుడు మీ లోన్ అమౌంట్ 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి నెంబర్ ఆఫ్ మంత్స్ లేదా నెంబర్ ఆఫ్ ఈఎంఐ. నెంబర్ ఆఫ్ మంత్స్ అలానే ఫిక్స్డ్ ఉండాలి అంటే ఈఎంఐ పెరుగుతుంది. ఓకే, ఈఎంఐ ఫిక్స్డ్ ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ పెరుగుతుంది. అలాగా 2 ఏళ్ళు 120 నెలలది కట్టినా మళ్ళీ 2 ఏళ్ళు కట్టినా మళ్ళీ 120 నెలల్లో ఉండడానికి కారణం అదనమాట. అది నాకు అర్థమైంది. కాబట్టి ఏంటంటే మీరు ఎంతో కొంత మీరు మీ అసలుకి జమ వేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కట్టేటువంటి 15 లక్షలు తీసుకున్నటువంటి లోన్కి సంవత్సరంలో మొత్తం అయిన తర్వాత కానీ 6 నెలలకోసారి కానీ మీకు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు 10,000, 20,000, 30,000, 40,000, 50,000 దానికి ఇంత లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం మీరు కట్టిన అమౌంట్ డైరెక్ట్ మొత్తం తీసుకున్నటువంటి 15 లక్షల్లోంచి తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 ఏళ్ళు లోన్ కట్టారు, రియలైజ్ అయ్యి ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టారనుకోండి, దెబ్బకు మీ 120 నెలల ఈఎంఐ అది కట్టాల్సింది కాస్త 10 సంవత్సరాలకు పడిపోతుంది. ఓకే, అంటే 24 నెలలు ఒకేసారి తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ అమౌంట్ మీరు కట్టింది ఉంటుంది చూసారా, అసల్లోకి వెళ్తుంది కదా, అప్పుడు మీరు కట్టాల్సిన అవసరం లేదనమాట. దానికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. మీరు 1,00,000 జమ వేశారు, వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక 6 నెలలు ఆగండి, మళ్ళీ 1,00,000 జమ అయ్యండి, మళ్ళీ మీ నెంబర్ ఆఫ్ ఇవి పడిపోతాయి. అంటే మీరు పెట్టుకునేటువంటి దాన్ని బట్టి ఇదే అదే అని, ఇది నెంబర్ ఆఫ్ మంత్సా లేకపోతే ఈఎంఐ అనే దాన్ని బట్టి మళ్ళీ డౌన్ అయిపోతుంది. సో అలాగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ పెట్టుకుంటూ కట్టుకుంటూ వెళ్ళిపోండి అనమాట. ఇందాక నేను చెప్పిన వాటి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. లీగల్గా మీరు కొనుక్కున్నారా లేదా అనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం స్లోగా మీరు నెమ్మదిగా మీ అమౌంట్ రియంబర్స్ చేసుకోవచ్చు. క్యాష్ అనేది కొంత లిక్విడ్గా చేతిలో ఉండే ఏంటంటే సడన్గా ఎప్పుడన్నా ఏమన్నా మనకి ఎమర్జెన్సీ వస్తే ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఈ మీకు లోన్ తీసుకొని కట్టుకోవడానికి. క్యాష్ ఉన్నా సరే లోన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అది ప్రాపర్టీ లీగలా ఇల్లీగల్ అనేది మెయిన్ తెలుస్తుంది. ప్లస్ జనాల ఇది కొంచెం తగ్గుతుంది. సో అన్ని రకాలుగా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో ఇది పర్టికులర్ వీడియోలో నిజంగా మీకు ఆనెస్ట్గా నా వీడియో కనుక నచ్చింది, వర్త్ అనిపిస్తే మాత్రం కింద కామెంట్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. ఎందుకంటే అది నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. సో ఇంకా నేను చెప్పిన టాపిక్లో మధ్యలో కనుక మీకు ఏదన్నా ఒక పర్టికులర్ టాపిక్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అని అంటే మాత్రం మెన్షన్ చేయండి. నేను ఇంకొక వీడియో అయితే క్లారిటీగా చేస్తాను. ఎస్పెషల్లీ మోర్ట్గేజ్ పెట్టినటువంటి అపార్ట్మెంట్ ఏదన్నా తీసుకోవాలనుకోండి మీరు, అది కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే 300 గజాలలో 5 ఫ్లోర్లు కట్టేటువంటి అపార్ట్మెంట్లు మాత్రం దయచేసి కొనకండి. ఎందుకు అంటే నేను ఇందా చెప్పాను కదా, 233 గజాల కన్నా ఎక్కువ ఉంటే ఇంత సెట్ బ్యాక్స్ అనేవి వదలాలి అనేది. అది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ కానీ బట్ జస్ట్ చెప్తున్నా ఒక ఐడియా కోసం. అపార్ట్మెంట్కి రూల్స్ ఫాలో అయ్యాడా లేదా, రూల్ ప్రకారమే చూసి కొనుక్కోండి. ఎందుకు హెడ్ఏక్ మనకి తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పలగొడితే పెట్టిన ఖర్చు డబ్బులు అన్నీ పోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.